హాయ్ స్టూడెంట్స్, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. బాటనీ క్లాసెస్ నేను అన్అకాడమీ యాప్లో ఫ్రీగా చెప్తున్నాను. నా క్లాసెస్ యొక్క లింక్ డైలీ కమ్యూనిటీ పోస్ట్లో ఆర్ టెలిగ్రామ్లో పెడతాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా నా క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్, అన్అకాడమీ వారు స్టూడెంట్స్ కొరకు వాళ్ళ ఐకానిక్ అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ తగ్గించారు. ఐకానిక్ బ్యాచ్లో అయితే మీరు 2 ఇయర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 19,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు. అలాగే 2 ఇయర్స్కి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10,640 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు. అలాగే మీరు రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని ఎంటర్ చేస్తే ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ వస్తుంది. ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్అకాడమీ బ్రాండెడ్ నోట్స్ని మీ ఇంటికే పంపిస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆన్లైన్లో నోట్స్ ఇస్తారు. నెక్స్ట్, నీట్ 2022 వారికి కొత్త బ్యాచెస్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్యాచెస్లో టాప్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ చెప్తారు. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అలాగే అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. Hi students, I am K. Harshita, your chemistry mentor. How are you all? I hope you are fine and safe. So today we are going to start our lecture number 3 on chemical bonding. Okay, yesterday we have started ionic bonding. సో మీరు ఒకసారి క్లాస్ చూడకపోతే ఒకసారి లాస్ట్ క్లాస్కి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. దానివల్ల ఈరోజు క్లాస్ అనేది మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ అయానిక్ బాండ్కి ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే, బాండ్ అనేది 2 అయాన్స్ మధ్యలో జరుగుతుంది. ఏ అయాన్? పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్. సో ఇప్పుడు మనం అయాన్స్ని ఫామ్ చేయాలి. ఎలాగా? ఫార్మేషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఎప్పుడైతే న్యూట్రల్ యాటమ్ నుంచి రిమూవ్ చేసామో అప్పుడు మనకి పాజిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఫార్మేషన్ ఆఫ్ నెగిటివ్ అయాన్, ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసామో అప్పుడు నెగిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్కి ఉన్న ఛార్జ్ నెగిటివ్. సో ఎడిషనల్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే యాటంలోకి వెళ్తుందో అప్పుడు అది నెగిటివ్ అయాన్గా మారుతుంది. ఈ పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్ మధ్యలో ఉండే బాండ్నే మనం అయానిక్ బాండ్ అంటాం. ఎందుకంటే అయాన్స్ మధ్యలో బాండ్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. సో ఇప్పుడు నార్మల్గా మనం ఫార్మేషన్ ఎలా చేస్తామో ఒకసారి చూడండి. సో లెట్స్ స్టార్ట్. Let's take a metal indicating by M. G for gas. M plus ఎలక్ట్రాన్. ఎప్పుడైతే మనం న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తామో దాన్ని మనం అయనైజేషన్ అంటాము. దానికి మనం ఎనర్జీని ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ. మీన్స్ మనం ఒక యాటమ్ తీసుకొని ఆ యాటంలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫామ్ చేసేది ఏంటంటే అయాన్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అయనైజేషన్ అంటాము. సో అయాన్ని ఎలా ఫామ్ చేస్తున్నాము? కొంచెం ఎనర్జీ ఇచ్చి అయాన్ ఫామ్ చేస్తున్నాం. మెటల్ని వెళ్ళి నాకు ఎలక్ట్రాన్ కావాలి ఇచ్చేయి అంటే ఇవ్వదు కదా. సో మనం మెటల్కి కొంచెం ఎనర్జీని ఇస్తున్నాం. ఎనర్జీని ఇచ్చి దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసి మెటల్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చేలా చేస్తున్నాం. అలా మనకి క్యాటియన్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ యానియాన్. ఎక్స్ అనేది నార్మల్గా మనం హాలోజన్స్గా డిఫైన్ చేస్తాం. ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ గెయిన్ చేసుకొని నెగిటివ్ అయాన్ని ఫామ్ చేస్తుంది. నెగిటివ్ అయాన్ ఈజ్ నథింగ్ బట్ యానియాన్. ఇక్కడ మనకు కావాల్సిన ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈదర్ పాజిటివ్ ఉండొచ్చు ఆర్ నెగిటివ్ ఉండొచ్చు. మీన్స్ మనం ఇప్పుడు ఒక యాటమ్ తీసుకొని ఆ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఈదర్ మనం ఎనర్జీని ఇచ్చి యాడ్ చేయొచ్చు, లేకపోతే అదే ఎనర్జీని రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మేబీ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్గా కూడా ఉండొచ్చు. ఎక్సో మీన్స్ అవుట్ సైడ్, అంటే ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది, రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే అది ఎలక్ట్రాన్ అనేది యాటంలోకి
పంపబడుతుందో లేదా అట్రాక్ట్ చేసుకుంటుందో అప్పుడే దాంట్లో ఉన్న ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అలా ఎనర్జీ రిలీజ్ అవడం వల్ల అది స్టేబుల్గా ఉంటుంది, స్టెబిలిటీని గెయిన్ చేస్తుంది. ఎండోథెర్మిక్ అంటే మనమే కొంచెం ఎనర్జీని ఇచ్చి ఎలక్ట్రాన్ని తీసుకునేలా చేయడం. దిస్ ఈజ్ ఇన్సైడ్. ఎండో మీన్స్ ఇన్సైడ్, మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గివింగ్ ఎనర్జీ ఆర్ అబ్జర్వింగ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎయిదర్ పాజిటివ్గా ఉండొచ్చు, మీన్స్ ఎక్సోథెర్మిక్గా ఉండొచ్చు, ఎండోథెర్మిక్గా ఉండొచ్చు. మీన్స్ ఎనర్జీని రిలీజ్ చేయొచ్చు ఆర్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ ఎప్పుడు కూడా ఎండోథెర్మిక్గానే ఉంటుంది. ఎండోథెర్మిక్ అంటే ఏంటి అంటే ఎనర్జీని తీసుకోవడం. ఎనర్జీని తీసుకొని మాత్రమే అది ఎలక్ట్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్ స్టార్ట్ లాటిస్ ఎంథాల్పీ. నిన్న మనం తెలుసుకుంది ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా క్రిస్టలైన్ సాలిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆ క్రిస్టలైన్ సాలిడ్స్ని ఎందుకు ఫామ్ చేస్తాయంటే లాటిస్ ఎంథాల్పీ వల్ల. లాటిస్ ఎంథాల్పీ మీన్స్ ఎనర్జీ రిక్వైర్డ్ to completely separate 1 mole of solid ionic compound into gaseous constituent ions. 1 mole of NaCl తీసుకున్నప్పుడు మనం it should be in solid. 1 mole of a solid ionic compound. NaCl అనేది 1 mole తీసుకున్నాం, దట్ టు సాలిడ్ ఫామ్లో ఉంది అండ్ అయానిక్ కాంపౌండ్ కూడా. కాబట్టి దాన్ని మనం Na ప్లస్గా Cl మైనస్గా, దీంట్లో కాన్స్టిట్యూయెంట్స్ అయాన్స్ అంటే మనం తీసుకున్న అయానిక్ కాంపౌండ్లో ఏవైతే అయాన్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయో వాటిని మనం బయటికి తీసుకురావడం. ఇక్కడ NaCl అనేది నార్మల్గా Na ప్లస్ Cl మైనస్గా డిఫైన్ చేయొచ్చు. ఈ ప్లస్ మైనస్ ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని ఒక న్యూట్రల్ క్రిస్టలైన్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది. కాబట్టి NaCl అనేది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. సో 1 mole of solid NaCl gives rise to Na plus ions plus Cl minus ions. దీన్ని లాటిస్ ఎంథాల్పీ అంటాం. ఇప్పుడు మనం కోవాలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో దాని గురించి చూసుకుందాం. ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎయిదర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫార్మేషన్ ఆఫ్ బాండ్. ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సెకండ్ వన్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనం చూసేసాము అయానిక్ కాంపౌండ్స్ ఆర్ అయానిక్ బాండ్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కోవాలెంట్ బాండ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్గా క్లోరిన్ తీసుకుందాం, Cl2. క్లోరిన్ తీసుకున్నప్పుడు క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి నియాన్ 3s2 3p5. మీన్స్ ఆల్రెడీ వ్యాలెన్సీ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకవేళ నార్మల్గా మనం రాయాలనుకుంటే 1s2 2s2 2p6 3s2 3p5. ఇది ఫస్ట్ క్లోరిన్. సెకండ్ క్లోరిన్ తీసుకుంటే సేమ్ నియాన్ 3s2 3p5. ఇక్కడ నియాన్ యొక్క ఈ రెండు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్. నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6. ఇక్కడ నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6. దీన్ని మనం సింపుల్గా నియాన్ లాగా ఫామ్ చేసుకుంటాం. సో క్లోరిన్ యొక్క అటామిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి నియాన్ 3s2 3p5. దీనికి కూడా లాస్ట్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోరిన్ అనేది ఇంకొక క్లోరిన్తో బాండ్ చేయాలంటే నార్మల్గా 2 ways ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఒక క్లోరిన్ ఆక్టెట్ని సంపాదించుకునేది. కానీ ఇంకొక క్లోరిన్ వ్యాలెన్సీ ఆర్బిట్లో ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకొక క్లోరిన్ అనేది స్టేబుల్గా ఉండదు. అందుకని ఈ 7 ఎలక్ట్రాన్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా 2 ఎలక్ట్రాన్స్ని 2 క్లోరిన్స్ అనేవి షేర్ చేసుకుంటాయి ఈక్వల్గా. సో అప్పుడు ఆక్టెక్ అనేది సాటిస్ఫై అవుతుంది. లెట్స్ కౌంట్ 1 2 3 4 5 6 7 8. ఈ కార్బన్లో ఈ క్లోరిన్లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి
ఆక్టెట్ని సాటిస్ఫై చేస్తుంది. ఇంకొక క్లోరిన్ తీసుకుంటే సేమ్ 1 2 3 4 5 6 7 8 ఈ క్లోరిన్లో కూడా ఆక్టెక్ అనేది సాటిస్ఫై అయింది. ఇలా కోవాలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలాగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుద్ది. అలాగే కోవాలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం కండిషన్స్ ఫర్ కోవాలెంట్ బాండ్ ఏంటో చూద్దాం. అంటే ఒక కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. కోవాలెంట్ బాండ్కి ఉన్న కండిషన్స్ ఏంటంటే ఈచ్ ఆటమ్ షుడ్ షేర్ ద ఎలక్ట్రాన్. అంటే ఏవైతే యాటమ్స్ అనేవి కోవాలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ యాటమ్స్ రెండు కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేయాలి. మన ఎగ్జాంపుల్గా తీసుకున్నది క్లోరిన్ Cl2. ఈ ఒక క్లోరిన్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది, ఇంకొక క్లోరిన్ ఇంకొక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. అంటే ఏ యాటమ్స్ అయితే కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయో అవి ప్రతి ఒక్క యాటమ్ కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేయాల్సి వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది రెండు యాటమ్స్కి మధ్యలో కామన్గా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యాటమ్ షుడ్ అటైన్ ద అవుటర్ షెల్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ విచ్ మీన్స్ జస్ట్ ఆక్టెట్. యాటమ్స్ పార్టిసిపేట్ చేసే యాటమ్స్ అన్నీ కూడా అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలి. అంటే బాండ్ ఫామ్ చేసిన తర్వాత అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మీన్స్ ఆక్టెట్ ఫామ్ చేస్తే అది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫ్లోరిన్ తీసుకుందాం. ఫ్లోరిన్ తీసుకున్నప్పుడు ఎఫ్ వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7. సో 7 డ్రా చేసాము. నేను 1 2 3 4 5 6 7 ఈ రెండు ఎలక్ట్రాన్స్ అనేవి కామన్గా ఒక బాండ్ని ఫామ్ చేస్తాయి. ఈ బాండ్నే మనం కోవాలెంట్ బాండ్ అంటాము. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయ్యి బాండ్ని ఫామ్ చేసాయి. ఇలా ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రెండు యాటమ్ మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఎందుకంటే తీసుకుంది రెండు సేమ్ యాటమ్ కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకుంటే సోడియం చుట్టూ సోడియం వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ 1, అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 3s1. కాబట్టి ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఒకటి ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. అలా చూస్తే వీటి యొక్క కాన్ఫిగరేషన్ వీటి యొక్క పిక్చర్ ఎలా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేవి లేదు. అంటే ఆక్టెక్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ స్ట్రక్చర్ అనేది రాంగ్. సో Na అనేది ఇంకో Naతో కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేయలేదు. ఎందుకు ఫామ్ చేయలేదంటే అక్కడ ఆక్టెక్ అనేది సాటిస్ఫై అవ్వడం లేదు, అందుకని ఫామ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ ఫామ్లో తీసుకుంటే H2O. దీన్ని మనం ఇలా డ్రా చేయొచ్చు. 1 2 3 4 5 6. ఆక్సిజన్లో అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 6. 1 2 3 4 5 6. ఒక హైడ్రోజన్ వచ్చేసి ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తుంది. అప్పుడు దీని యొక్క లూయిస్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఈ హైడ్రోజన్ 2 ఎలక్ట్రాన్స్ని ఓన్ చేస్తుంది, ఈ హైడ్రోజన్ 2 ఎలక్ట్రాన్స్ని ఓన్ చేస్తుంది, అండ్ అలాగే ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ని. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, దీనికి 8 ఎలక్ట్రాన్స్, దీనికి 2 ఎలక్ట్రాన్స్. దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది సాటిస్ఫై అయింది, దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది ఎందుకు సాటిస్ఫై అవ్వలేదంటే హైడ్రోజన్ దగ్గర ఓన్లీ 1 ఆర్బిట్ ఉంటుంది. 1 ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. 1 ఆర్బిట్ ఉంటుంది. ఆ 1 ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. ఆ ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండగలరు. ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ సాటిస్ఫై అయింది. అండ్ అలాగే 2 ఎలక్ట్రాన్స్ది హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. హీలియం ఈజ్ ఆల్సో ఏ నోబుల్ గ్యాస్. సో హీలియం అండ్ హైడ్రోజన్ మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉండగలం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, 1 కోవాలెంట్ బాండ్ చేయాలన్నా ఏ బాండ్ చేయాలన్నా సరే 1 బాండ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్. 1 బాండ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం సింగిల్ బాండ్ చేసాం. ఇప్పటి వరకు సింగిల్ బాండ్ చేస్తూ వచ్చాము ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు మనం డబల్ బాండ్ని ఫామ్ చేద్దాం. దీన్ని ఫామ్ చేయడానికి ఎగ్జాంపుల్ CO2 తీసుకుందాం, కార్బన్ డైఆక్సైడ్. CO2 ఫామ్ చేయడానికి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4. 1 2 3 4. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 6. 1 2 3 4 5 6 1
2 3 4 5 6 ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒక కోవలెంట్ బాండ్ చేస్తాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇంకో బాండ్, అలాగా డబల్ బాండ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. అలాగే మనం ట్రిపుల్ బాండ్ కూడా చేయొచ్చు. ఈజీగా ట్రిపుల్ బాండ్కి నైట్రోజన్తోనే చేసేయచ్చు మనం. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5. 1 2 3 4 5. 1 2 3 4 5. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి జాయిన్ అయ్యి కోవలెంట్ బాండ్ చేస్తాయి. దిస్ కోవలెంట్ బాండ్, దిస్ ద కోవలెంట్ బాండ్, ఇలా 3. ఇలా మనం సింగిల్ బాండ్తోనూ, డబల్ బాండ్తోనూ, ట్రిపుల్ బాండ్తోనూ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయొచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ ఆక్సిజన్ని సెంటర్లో పెట్టకుండా కార్బన్ని సెంటర్లో పెట్టాను. ఇక్కడ కూడా నైట్రోజన్ 2 సైడ్గా ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎప్పుడైనా మనకి మాలిక్యూల్స్ ఇచ్చి దాని యొక్క స్ట్రక్చర్ రాయమంటే మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆక్యుపైస్ ద సెంట్రల్ పొజిషన్ ఇన్ ద మాలిక్యూల్ ఆర్ అయాన్. అంటే ఇప్పుడు CO3 2- లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వచ్చేసి కార్బన్. కాబట్టి ఈ కార్బన్ అనేది మాలిక్యూల్లో సెంట్రల్ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు NF3 తీసుకుంటే NF3లో కూడా లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వచ్చేసి N మీన్స్ నైట్రోజన్. కాబట్టి నైట్రోజన్ అనేది సెంట్రల్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటూ ఉంటుంది. అసలు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏంటంటే ఒక ఆటమ్ అనేది ఎంత ఈజీగా ఎలక్ట్రాన్ తీసుకుంటుందో దాన్ని ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ అనేది స్టేబుల్గా అవ్వడానికి ఒక ఎలక్ట్రాన్ చాలు. ఫ్లోరిన్ యొక్క నెంబర్ వచ్చేసి 9. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p5 7 8 9. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ ఉంటే అంటే 7 + 1 = 8. ఒక ఎలక్ట్రాన్ ఉంటే అది ఈజీగా ఆక్టెట్ సంపాదించుకోగలడు. కాబట్టి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అది ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి దానికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నైట్రోజన్ నెంబర్ వచ్చేసి 7. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. దాని యొక్క ఆర్బిటల్ అనేది ఇలా ఫిల్ అయి ఉంటుంది. సో ఇది ఆక్టెట్ తెచ్చుకోవాలంటే దానికి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. 3 ఎలక్ట్రాన్స్ కావాలంటే అది ఎయిదర్ ఎలక్ట్రాన్స్ని ఇవ్వడానికైనా ఇష్టపడాలి, లేదంటే ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికైనా ఇష్టపడాలి. కాబట్టి దీనికి లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు ఫ్లోరిన్. కాబట్టి ఈ NF3 మాలిక్యూల్లో నైట్రోజన్ అనేది సెంట్రల్ పొజిషన్లో ఆక్యుపై ఉంటుంది. అలా మనం సింబల్స్ని రాయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు MCQs కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.